హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబిస్ యూట్యూబ్ ఛానల్ బై studiebis.com. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్. అసలు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేయాలి, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటివరకు 10 ఏళ్లలోపు ఒక్కసారి కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకున్నట్లయితే అటువంటి వారికి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. సో ఈ విషయం UIDAI, భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రకటనను జారీ చేయడం జరిగింది. అయితే ఇందుకోసం ఆన్లైన్లో అయితే ₹25, ఆఫ్లైన్లో అయితే ₹50 ఛార్జ్ చేస్తున్నారు గతంలో. అయితే ప్రజెంట్ ఆ ₹25 కూడా మాఫీ చేస్తూ జూన్ 14 వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ ఆధార్ అనేది డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. అంటే జూన్ 14, 2023 లోపు మీరు ఆన్లైన్ పద్ధతిలో అయితే ఎటువంటి ఛార్జీలు లేకుండా జీరో కాస్ట్ తోటి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏంటి అంటే ఏముంటాయి దాంట్లో అంటే, ఎవరైతే ఆధార్ కార్డు పొంది 10 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి ఇప్పటికే UIDAI నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి. ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. సో ఏం అప్డేట్ చేయాలంటే డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఈ రెండు కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫోటో ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఫోటో, దాన్ని మనం ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటాము. సో దానికి మీరు పాస్పోర్ట్ వాడచ్చు, లేదా పాన్ కార్డ్ వాడచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ వాడచ్చు, ఇట్లాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కింద కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, ఇట్లాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది లింక్ మీరు డిస్క్రిప్షన్ లేదా కమెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. ఇక ఏ విధంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి UIDAI.gov.in ఆఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు మై ఆధార్ సెక్షన్లో డెమోగ్రాఫిక్ అప్డేట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా కూడా మీరు myAadhar.uidai.gov.in/document-update అయినా వెళ్ళొచ్చు. రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్లతోటి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ బటన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సెండ్ OTP పైన క్లిక్ చేస్తారు. సెండ్ OTP పైన క్లిక్ చేసిన తర్వాత 6 అంకెల OTP నంబర్ మీ మొబైల్ నెంబర్కి, ఏదైతే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఉంటుందో ఆ నెంబర్కి వస్తుంది. అక్కడ ఆ వచ్చినటువంటి నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ OTP దగ్గర ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత లాగిన్ అయిపోతారు. మీరు ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని ఒకటి చూపిస్తుంది చివర్లో. సో ఈ డాక్యుమెంట్ అప్డేట్ దగ్గర మీరు రెడ్ కలర్లో మెసేజ్ కూడా చూడొచ్చు. దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/6/2023 అని ఇక్కడ ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో గతంలో ₹25 ఛార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. ఇక డాక్యుమెంట్ అప్డేట్ పైన మీరు క్లిక్ చేస్తానే మీకు ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది, ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అని చెప్పేసి. సో అంటే ఇక్కడ మనకి ఇంకొక విషయం చూపిస్తుంది. అంటే మీరు కానీ జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ, నేమ్ కానీ మార్చాలనుకుంటే ఈ లింక్ కాదు, వేరే లింక్ అని చెప్పేసి ప్లీజ్ క్లిక్ హియర్ అని ఒకటి చూపిస్తుంది. మీరు అవి మార్చాలనుకుంటే ఆ లింక్లోకి వెళ్ళి మార్చవచ్చు. లేదు మీరు ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే డాక్యుమెంట్ అప్డేట్ మాత్రమే చేయాలి అనుకుంటే, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీవి కరెక్ట్గానే ఉంటే మీరు ఈ ప్రాసెస్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత హౌ ఇట్ వర్క్స్ అని ఒక షార్ట్ మెసేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోమని చూపిస్తుంది. కాబట్టి మీ వెరిఫైడ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, మీ నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోతే మీరు అవి వేరే ప్రాసెస్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఉంటే ఐ వెరిఫై దట్ ది అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ పైన మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఈ రెండు అప్డేట్ చేసుకోమని చెప్పేసి చూపిస్తుంది. సో ఐడెంటిటీ ప్రూఫ్లో మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఏమేమి ప్రూఫ్స్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కింద తీసుకోవడం జరుగుతుంది అనేది మీకు చూపిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, అదేవిధంగా పాస్పోర్ట్ కానీ, ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్క్ షీట్ కానీ, సర్టిఫికేట్ ఇష్యూ బై రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, సో SC ST OBC సర్టిఫికేట్స్ కానీ, SSLC సర్టిఫికేట్ లేదా TC కానీ, ఇవన్నీ కూడా రేషన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏదో ఒకటి ఎంచుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ పాన్ కార్డ్ ఎంచుకున్నాను. సో పాన్ కార్డ్ ఎంచుకున్న తర్వాత ప్రతి డాక్యుమెంట్ కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత
మీరు అప్లోడ్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయగానే కంటిన్యూ టు అప్లోడ్ అంటుంది. సో కంటిన్యూ టు అప్లోడ్ పైన క్లిక్ చేసి మీ సిస్టంలో లేదా మీ ఫోన్లో ఎక్కడైతే మీరు ఈ డాక్యుమెంట్ పెట్టుకున్నారో ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసే ముందు ముఖ్యమైన సూచన ఏంటంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్లో లేదా పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తే బెటర్. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి అడ్రస్ ప్రూఫ్ని కూడా ఇదే ప్రాసెస్లో అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కింద బ్యాంక్ స్టేట్మెంట్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెల్లుబాటు అవుతాయి. సో వాటిని మీరు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది గ్రీన్ కలర్లో. తర్వాత కింద లాస్ట్లో ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఆర్ అప్లోడెడ్ బై మీ మే బీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అట్ ఎనీ స్టేజ్ బై ద గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తానే ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇన్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే పైన సో మీరు ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మీకు డియర్ రెసిడెంట్ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/6/2023 అని చూపిస్తుంది. ఒకవేళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేనట్లయితే మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అయితే ప్రజెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తూనే మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్, పేమెంట్ డేట్ అండ్ టైం చూపిస్తుంది. అదేవిధంగా అమౌంట్ అనేది 0 చూపిస్తుంది ఎందుకంటే ప్రెసెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. తర్వాత డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అంటుంది. సో దీంతో మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్ అనేది పూర్తయిపోయినట్లే. డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ పైన మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డాక్యుమెంట్ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ కూడా ఒకటి చూపిస్తుంది. సో ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ రిపీటెడ్గా సబ్మిట్ చేయొద్దు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆన్లైన్లో సింపుల్గా మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ని అనేది సబ్మిట్ చేయవచ్చు. ప్రజెంట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కూడా ఉంది. ఒకవేళ మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కానీ టైంకి చేయకపోతే ఆధార్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆధార్ డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మరియు కంప్లీట్ డీటెయిల్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నమస్తే, థ్యాంక్ యూ.